నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్లో సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. మనోజ్ గుడ్ మార్నింగ్, నమస్తే. ముందుగా ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు టాప్ హెడ్లైన్లో హిడ్మా ఎన్కౌంటర్, ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఆయన భార్య మడకం రాజే అలాగే నలుగురు మావోయిస్టులు కూడా హతమయ్యారు. పోలీసుల కుంబింగ్ నిర్వహిస్తుండగా తారాసపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగడంతో ఇక ఏపీ వైపు దాదాపు 1000 మంది మావోయిస్టులు ఏపీలో తలదాచుకున్నారనేసి కూడా నిన్న ఏపీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు, అక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీస్ బెటాలియన్ కూడా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేసింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో గుంటూరులో దాదాపు ఒక స్థావరంలో 200 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు కూడా ఏపీకి సంబంధించినటువంటి హోంశాఖ కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను, అక్కడ ఉన్నటువంటి అనుమానితులను కూడా పట్టుకోవాలనేసి కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏంటి ఈ వార్త గురించి ఏం చెప్తారు బండా రామ్మోహన్ రావు గారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం, శుభోదయం. నిజంగా నిన్న ఎన్కౌంటర్ జరిగిన కేసు చూసుకుంటే హిడ్మా చాలా కీలకమైన వ్యక్తి. మొత్తం మావోయిస్టులో అగ్రనేతల్లో మిగతా వాళ్ళందరూ ముసలి వాళ్ళు అయిపోయారు. కొందరు మల్లోజుల వేణుగోపాల్ వాళ్ళ లాంటి వాళ్ళు లొంగిపోయారు, చూశాము. కనుక ఇప్పుడున్న పరిస్థితులలో గతంలో ఎన్నో మన తీవ్రవాద చర్యలకు పూనుకొని పెద్ద ఎత్తున మారణహోమానికి పూనుకొని పోలీసులకు స్వయంస్వప్నంగా మారిన ఆయన వాళ్ళు చనిపోవడం అంటే మొత్తం మావోయిస్టులలో అంటే 24 మంది కేంద్ర కమిటీ సభ్యులు అంటే 8 మంది మిగిలారు. ఇప్పుడు చివరికి తిరుపతి అన్న తప్ప మిగతా కొందరు మాత్రమే మిగిలారు. ఈ దేశంలో నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇంకో కోణంలో చూడాలనుకున్నాము. ఇవాళ దేశాన్ని దోచుకుంటున్న వ్యక్తులు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. ఆడవాళ్ళు ఏం సాధించుకున్నారు, ఏమి పొందారు కదా. అంటే వాళ్ళ పట్ల సానుభూతి ఎందుకంటే ఏమంటే వాళ్ళ విధానం తప్పు, వాళ్ళ మార్గం తప్పు, కానీ వాళ్ళ అన్న సిద్ధాంతం కరెక్ట్ అంటుంది. ఇప్పటికి కూడా సమసమాజము, అట్లానే రాజ్యరహిత సమాజం కాకపోవచ్చు కానీ సమసమాజం కానీ, లేకపోతే ఆర్థిక అసమానతలు పెరగకుండా ఉండడం కానీ, ఇవన్నీ అవసరమా కాదా? ఏ భూమి మీద అయితే వాళ్ళు అంటే చనిపోయారో ఆ భూమి తప్ప వాళ్ళకి మిగిలింది ఏం లేదు. ఆఖరికి తగలబెడితే చనిపోతారు. కానీ వాళ్ళ దేశంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఇవి ఇట్లాగే ఉండాలా? ఆపరేషన్ కగారు పేరు మీద అక్కడి నుంచి వాళ్ళు పారదోలితే మనకు మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చారు. వాళ్ళు చూస్తున్నాం మనం. ఇప్పుడు మొత్తం పట్టుబాటు వాళ్ళు పట్టుమని బొందబెట్టే జాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ సమాజంలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అన్ని రకాల అవలక్షణాలను సమాజాన్ని బాగు చేద్దాం అనుకుంటే మార్గం ఇది కాకపోవచ్చు, కానీ ఆశయం మాత్రం గొప్పదంటున్నాను నేను. వాళ్ళ ఆశయ సాధనలో వాళ్ళు తప్పుడు మార్గంలో పోయి చనిపోయారు తప్ప ఇంకోటి ఏం లేదంటున్నాను. అంటే ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కొందరికి కష్టంగా ఉండొచ్చు. కానీ ఏమంటే ప్రభుత్వంలో రాజకీయాల్లో అవినీతి ఉన్నది, రాజకీయాలు అశ్రిత పక్షపాతం ఉన్నది, పెద్ద ఎత్తున సంపద కూడబెట్టుకుంది. వాళ్ళు చూస్తున్నాం, కొందరు పెద్ద ఎత్తున కార్పొరేట్లు సమాజాన్ని దోచుకుంటూ కోట్ల రూపాయలకు ఎదుగుతున్నారు. కానీ పేదల బతుకులు బాగుపడలేదు కదా. ఇంతేలే నిరుపేదల బతుకులు, ఇవి ఏనాడు బాగుపడిన బతుకులు అని మనుషులు మారిన సినిమాలు ఎప్పుడో సినిమా పాట వచ్చింది. ఏమంటారంటే దీన్ని అడ్రస్ చేయాలి. అంటే మనము మత తీవ్రవాదాన్ని, మావోయిస్ట్ తీవ్రవాదాన్ని ఒకే ఘటన కరెక్ట్ కాదు, తప్పే. నేను స్పష్టంగా వ్యక్తి నిర్మూలన అనేది చాలా తప్పు. కానీ వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం పెట్టుకున్న వాడిని మార్చే క్రమం చేయాలి తప్ప మన వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం. ఉదాహరణకు మనము పాకిస్తాను ఇతర తీవ్రవాదులు మనం చూసుకుంటూ వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం కదా, వేరే దేశాలతో చర్చలు జరుపుతున్నాం కదా. చర్చలకు మేము సిద్ధమని వాళ్ళు అన్నాం కూడా మిమ్మల్ని నిర్మూలనే మార్గం మీరు ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. కరెక్టే, గతంలో చర్చలప్పుడు అవకాశంగా తీసుకున్నారు. ఇప్పుడు సామాజిక పరిస్థితులు మారినాయి, ఆర్థిక పరిస్థితులు మారినాయి. దేశంలో మంచి చెడు ఆర్థికంగా ఎదిగిన సందర్భాలు చూసినాం మనం. చావకుండా లేవకుండా పేదలు బతుకుతున్నారు, కాదంటలేదు. ఈ సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయంటే ఇవాళ కూడా ఇచ్చే చెయ్యి మనది, తీసుకుని చేయి వాళ్ళదని ప్రభుత్వాలు గమనించకపోతే ఎట్లా? అంటే ఇప్పటికీ పేదరికం ఉంది కనుకనే మీ సంక్షేమ పథకాలు మునుగుతున్నారు. ఇప్పటికీ పేదరికం ఉంది కనుకనే ఒక రకంగా మద్యంతో మాయ చేస్తున్నారు, మాదక ద్రవ్యాలతో మాయ చేస్తున్నారు. ఇప్పటికీ పేదరికం ఉంది కనుకనే మన ఎన్నికల్లో 500 రూపాయలకు 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటున్నారు. దీనికంటే 100 రెట్లు 1000 రెట్లు పెద్దదంటున్నారు. దాన్ని అణచివేసే క్రమంలోనేమో మనం అప్పుడప్పుడు విఫలం అవుతున్నాం. నిజంగా దాని భద్రతా దళాల
ఆ ఆ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా మన సామాన్య పౌరులు మనం చంపుకుంటున్నారు కాబట్టి సామాన్య పౌరులే వాళ్ళు ఏ పరిస్థితులలో మావోయిజంలు పోయిండ్రు ఆ పరిస్థితులు మార్చుదామా లేకుంటే వాళ్ళని చంపేద్దామా? అవును. ఇవాళ మారేడుమిల్లి అడవుల తర్వాత నిన్న చూసాం విజయవాడ నుంచి మొదలుకొని అన్ని చోట్ల 4, 5 చోట్ల మావోయిస్టులు అనే సానుభూతి పరులు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మహిళలు కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ. అంటే ఏం సాధించి అందరూ పోయిండ్రు అనేది ఒక సామాజిక కోణంలో దీన్ని సర్వే చేయాలి. సామాజిక కోణంలో ఆలోచన చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక రకం చెప్పారంటే వాళ్ళు సమాజం కోసం అమరులైండ్రు. వాళ్ళు కూడా చేసిన తప్పులు ఉన్నాయి. యూనిఫారం పేరు మీద చంపడం ఇట్లాంటివి తప్పు కాదట్లేదు. కానీ వాళ్ళను పట్టుకొని శిక్షిస్తే కరెక్ట్ అంటున్నాను. ఇప్పుడు పట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కోర్టు పరిధిలో యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టు పరిధిలో శిక్షించండి. ఇక్కడ వాళ్ళకు చూస్తున్నాం పునరావాసం బండారు రామ్మోహన్ కల్పించండి. రావు గారు, మీరు ఏదైతే చెప్తున్న విధంగా మీరు ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడలో అలజడి మనం చూస్తున్నాం. ఈడ విజయవాడలో ఒక భవంతిలో మావోయిస్టులు పట్టుబడిన వారిలో అగ్రనేత ఉన్నారు. అలాగే దేవజీ రక్షణ బృందం హిడ్మా బెటాలియన్లో పనిచేసిన వారే. ఈడ చూస్తున్న దాదాపు 150 మంది తల దాచుకున్నారు దండకారణ్యం వదిలి. దానికి సంబంధించి పేపర్లో హైలైట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర నుంచి తరుముతే ఇంకో దగ్గరికి వస్తుంది. చూస్తున్నాం కదా, ఏఓబి బార్డర్ అంటారు దాన్ని. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. మొన్నటిదాకా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అట్లాగే తెలంగాణలోని కరేగట్టు గుట్టలు కలిపిన దగ్గర ఎక్కువ మంది ఉండేవారు. అక్కడి నుంచి తరుముతే వాళ్ళు ఏం చేశారు, ఇటు పక్కన వచ్చారు. వాళ్ళు చూసాం కదా మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏంది, మార్చి 31, 26, 2026 మార్చి 31 కదా మొత్తం మావోయిస్టులు అంతం చేస్తాం. బాగానే ఉంది. అట్లాగే ఆ నవంబర్ 30 లోప ఒక ఇప్పుడు హిడ్మాన్ వేటాడి చంపేస్తామన్నారు. అంతకంటే ముందు టార్గెట్ చేరారు. ఈ చిత్తశుద్ధి ఇక్కడికంటే పాకిస్తాన్ తీవ్రవాదుల పట్ల ఎందుకు ఉండలేదు? ఇవాళ అమెరికాతోని మనము ఒప్పందాలు చేసుకుంటాం. భయపడే కదా అమెరికాతో ఒప్పందం చేసుకోవడం. అంటే దేశాల మధ్య భయపడతాం, మతతత్వ తీవ్రవాదానికి భయపడుతుంటాం. వాళ్ళు మానవహారం సృష్టిస్తుంటే నేను అంటున్నా భద్రతా దళాలు పనిచేస్తున్నాయి కాదంటే, కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాజమార్గం అంటున్నాయి. ఇక్కడ కూడా సామాజిక అసమానతలు తొలగించకుండా మీరు ఎన్ని వేల మందిని మావోయిస్టులు చంపినా ఇది ఆగదు. స్పష్టంగా చెప్తున్నాను. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఏమంటున్నానంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రజలు బలోపేతం చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. వాళ్లకు మార్గాలు మూసేయాలి తప్ప వాళ్ళని చంపితే మార్గాలు అట్లాగే ఉన్నప్పుడు ఇంకో కొందరు పోతారు, రిక్రూట్ అవుతారు. అంతెందుకు, ఇప్పుడు చూసాం కదా మనం 400, 300 మంది లేరు, అందరినీ అయిపోయింది. పశుపతి మన తిరుపతి టు పశుపతి కారిడార్ అంతా అయిపోయింది. 26 జిల్లాలు మావోయిస్టులు మిగిలిన చూసాం కదా. మైదాన ప్రాంతాలకు వచ్చి ఉంటున్నారు కదా, వాళ్ళని చూస్తున్నాం కదా. అర్బన్ నక్సలైట్ ఆశ్రయం పొందుతున్నారు కదా, చూస్తున్నాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే అరణ్యం నుంచి జనారణ్యాలకు వచ్చిన వాళ్ళను మీరు ఏం చేయాలంటే సామాజిక అసమానత నిర్మూలించడం మాత్రమే వాళ్ళకి నిజమైన వాళ్ళను నిర్మూలనకు మార్గం అవుతుంది తప్ప ఇట్లా వ్యక్తులను చంపుకుంటూ పోతే వాళ్ళ మార్గం మీది, మీ మార్గం వాళ్ళంటే ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస చాలా దుర్మార్గమైంది. రాజ్యం తన పిల్లలను కాపాడుకోవాలి, తన మనుషులు తనను కాపాడుకోవాలి, మన పౌరులు మనం కాపాడుకోవాలి. మన పౌరులు తప్పుదారి పట్టకుండా ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రమే ఈ మావోయిజం అంతమవుతుంది తప్ప వ్యక్తి నిర్మూలన ద్వారా రాజ్యాన్ని మారుస్తాం, రాజ్యాన్ని ఏళ్తామని వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, అదేంత తప్పో. వ్యక్తి నిర్మూలన ద్వారా మీరు మావోయిస్టులను నిర్మిస్తాం అనుకుని అంతకంటే తప్పు అంటున్నారు. రైట్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తను చూద్దాం. 2015-16 గ్రూప్ 2 రద్దు, నాటి ఎంపిక జాబితా కొట్టివేత, పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేయాలి, 8 వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి. రాష్ట్రతో ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. హైకోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కమిటీ సిఫార్సులను కమిషన్ ఉల్లంఘించిందని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కమిషన్ వైఫల్యమే అనుకోవచ్చా? తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. 2014 వస్తే 12 సంవత్సరం వస్తున్నారు. 2015 టిఎస్పిఎస్సి నియామకాలైంది. అంటే కోర్టులు కూడా ఎంత జాప్యం చేస్తున్నది అంటానికి ఇది మంచి ఉదాహరణ. నిరుద్యోగులు ఆశా నిరాశల మధ్య ఉద్యోగం వచ్చిందా రాలేదా అని రోజు టెన్షన్ పడి 2 రోజుల తర్వాత దీన్ని రద్దు చేస్తే వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ మానసిక పరిస్థితి ఆలోచన చేయండి. దానికి ఏదో పరిహారం ఉండాలి తప్ప దాన్ని తప్పు జరిగింది కనుక తప్పు ఎక్కడ జరిగిందో అంతవరకే మాట వేయడం కరెక్ట్. కానీ మొత్తం పనికి రాకుండా పోతుంది అనే తీర్పు నేనైతే ఆహ్వానిస్తానండి. ఇవాళ ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో రాని వాళ్ళు సంతోషపడతారు, లక్షలాది మంది రాని వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళ మెంటల్ టెన్షన్ వేరుగా ఉంటది కదా అంటున్నాను. నియామకమైందని వాళ్ళే పెట్టింది, వాళ్ళే రిజల్ట్ ఇచ్చింది వాళ్ళే.
అందులో కొన్ని పొరపాటు జరిగినాయి. ఆ పొరపాట్లు ఎక్కడ జరిగినాయి వాటిని మాత్రమే తీసేసి మిగతాది మనకు దాన్ని అట్లాగే ఉంచితే బాగుండదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మూల్యాంకనం చేయమంటున్నారు. దాని తర్వాత ఎవరు ఎవరు మళ్ళీ గెలుస్తారు, ఎవరు పాస్ అవుతారు, ఎవరు పాస్ కారనేది పెద్ద ప్రశ్నే ఉంటది కనుక తీర్పును చాలా ముందుగా ఎందుకు ఇవ్వలేకపోయినాం మనం అనేది హైకోర్టు కూడా ఆలోచించాలంటున్నాను. ఎప్పుడు కూడా న్యాయం అందడం ఆలస్యమైతే న్యాయం అందనట్టే లెక్క. జస్టిస్ డినేడ్, జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినేడ్ అని సామెత ఉంది. మీరు ఆలస్యం చేస్తే ఇంత నష్టం జరిగింది కదా. దాదాపు 2015 అంటే 10 ఏళ్ల పాటు నిరుద్యోగులు 10 ఏళ్ళుగా 9 ఏళ్ళు అయింది. ఎందుకంటే వాళ్ళ నియామక పత్రాలు అవన్నీ ఇచ్చేసే కల్లా వాటిని రద్దు చేయడం అంటే ఒక రకంగా చెప్పి నిరుద్యోగుల ఆశల మీద పక్కన పెంచడం, ఇటు పక్కన వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు ఆశల మీద నీళ్లు పోయడం అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, మరో వార్తను చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి, సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవు. అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం. న్యూయార్క్, టోక్యోలతోనే పోటీ పడాలి. న్యూయార్క్ అలాగే దుబాయ్లో లాంటి నగరాలతో హైదరాబాద్ నగరం పోటీ పడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి ప్రాంతీయ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో జ్యోతి ప్రజ్వలను వెలిగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, చిత్రంలో ఏపీ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు తెలంగాణ టాప్ పేజ్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? పెట్టుబడి అవకాశాల కోసం హైదరాబాద్ స్వర్గధామం అనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మంచిదే, కాకపోతే మాటలు కోటలు దాటుతున్నాయి, అడుగులు మాత్రం గడపలు దాటుతుండేదని సాగుతుంది. గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తం హైదరాబాద్ ను ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు కదా. ఏమైంది ఆ నగరాల పరిస్థితి? ఇవాళ కూడా నగరాలు నరకాలుగా మారుతున్నాయి. మామూలు 4-5 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం నీళ్ళని ఇళ్ళకి వస్తున్నాయి. చూస్తున్నాం కదా. ఎప్పుడు కూడా నగరీకరణ విషయంలో ప్రభుత్వ పద్ధతులు మారాలంటున్నారు. ఆక్టోపస్ లాగా పెద్ద నగరాలు పెరిగితే చూసాం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖను డెవలప్ చేద్దామంటే అవకాశాలు ముఖ్యమైన పరిస్థితి చూస్తున్నాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఉండాల్సిన పరిశ్రమలు కానీ విశాఖపట్నంలో ఉండే పెడితే ఇవాళ ఇట్లా ఉండకపోయేది కదా. అందుకని ఆనాడు అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల నగరాలు పెరుగుతున్నాయి. కొన్ని నగరాలు కునారిల్లిపోతున్నాయి. మీరు అన్నట్టు చెన్నై ఉన్నది, అట్లాగే కలకత్తా ఉన్నది. తూర్పు నగరంలో కలకత్తా అయితే ఇప్పుడు మొదట్లో నాలుగు నగరాల్లో ఒక నగరంగా ఉండేది. ఇవాళ మొదటి 6 నగరాల్లో కూడా లేకుండా పోయింది కదా. కారణం ఏంది? వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానాలు దాని వల్ల జరుగుతుంది. ఎందుకంటే మనం దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. రెండోది, అధికార వికేంద్రీకరణ ఎంత అవసరమో మనకు పట్టణ వికేంద్రీకరణ అవసరమే, నగర వికేంద్రీకరణ కూడా అవసరమే. నగరాన్నే విస్తరిస్తూ పోయి ఆక్టోపస్ నగరాలు నరకాలుగా మారుతాయి. నివాస యోగ్యమైన పరిస్థితులు ఉండవు. కనుక తమిళనాడు మోడల్ మంచిగా ఉంటుంది. మనకి దాదాపు 300 చిన్న పట్టణాలు అక్కడ, 300 చిన్న పట్టణాలు ఉన్నాయి అక్కడ. అంటే దానివల్ల ఏమైందంటే అది ఒక చెన్నై కాదు, ఒక మధురై నుంచి మొదలు పెడితే అంటే అవి కాకుండా పెద్ద పట్టణాలు కాకుండా చిన్న పట్టణాల ఏర్పాటు వల్లనే ఇది జరుగుతుంది. కనీసం చిన్న పట్టణాల ఏర్పాటులో మొట్టమొదటి స్టెప్ ఎక్కడ? కార్పొరేషన్ మా నగర విస్తరణ జరిగే ప్రయత్నం కావాలి. ఉదాహరణకు తెలంగాణలో వరంగల్ ఉంది, మీకు నిజామాబాద్ ఉన్నది, కరీంనగర్ ఉన్నది, సెంటర్ ఉత్తర తెలంగాణ మధ్యన ఉంటుంది. రైల్వే శాఖ ఈ మధ్యన వచ్చింది. అట్లాగే మహబూబ్ నగర్ ఉంది, దక్షిణ నల్గొండ, ఖమ్మం ఉంది. అంటే నేను కనీసం పాత జిల్లా కేంద్రాలన్నా విస్తరణకు అవకాశం కల్పించాలి, అక్కడ పరిశ్రమలు పెట్టాలి. ఎప్పుడు కూడా మనకు నగరీకరణ ఎప్పుడు వస్తుంది? విద్య, వైద్యము, ఉపాధి అవకాశాల కోసం నగరాలకు వస్తారు ఎవరైనా. మరి విద్యా అవకాశాలు అక్కడే కల్పించి, అట్లాగే ఆరోగ్య అవకాశాలు అక్కడే కల్పించి, ఉపాధి కూడా చిన్న పరిశ్రమలు. అంటే ఊళ్ళో 20,000 సంపాదించుకుంది ఒకటే, హైదరాబాద్ నగరంలో 30,000 సంపాదించుకుంది ఒకటే. 1/3 తేడా ఉంటుంది నివాసం, మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్. కానీ నగరాలకు పోతే ఇంకెక్కువ ఉంటది కదా. చూస్తున్నాం మనం, హైదరాబాద్ నగరం మంచి నగరం, బెంగళూరు కంటే మంచి నివాస యోగ్య నగరం. ఇంకోటి ఆర్థికంగా చూసుకుంటే మనకు మన లైఫ్ స్టైల్ తక్కువ, మన ఘోరంగా మనకు లైఫ్ స్టైల్ తక్కువ నగరం. దాంతో పాటు మనకు మన ఆర్థికంగా చూస్తే నెలసరి ఆదాయం తక్కువ బతికే నగరం. 20 రూపాయలకి ఇంటి దొరుకుతుంది, 2,000 రూపాయలకు కూడా ఇంటి దొరుకుతుంది స్టార్ పడకపోతే. ఈ రెండు ఉన్నాయి. కనుక హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. కానీ దాంతో పాటు చిన్న పట్టణాల అభివృద్ధి, ముఖ్యంగా తాలూకా కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటే అక్కడ ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తే తప్పక అక్కడే ఉంటారు. దానికి ఆ వైపుగా వికేంద్రీకరణ వైపు పోవాలి. అధికార వికేంద్రీకరణ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ దాకా ఎట్లా ఉండదో
అట్లాగే అభివృద్ధి వికేంద్రీకరణ మోడల్ మాత్రమే దీనికి పనికొస్తుంది. లేకపోతే నగరాలు నరకాలుగా మారుతుంటాయి, నగర విస్తీర్ణాలు పెరుగుతుంటాయి, ఇవాళ ఈ మురికి కూపలుగా మారుతుంటాయి. ఆ వైపుగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అర్బన్ డెవలప్మెంట్ లో ఈ డైమెన్షన్స్ అన్ని చూడాలి. సదస్సు మంచిది, ఆలోచన మంచిది. ఆలోచనలో మరి నైరుతి రాష్ట్రాల అందరి ఆలోచనలు పంచుకున్నారు, మంచిది అంటారు. హైదరాబాద్ ఒక రకంగా చెప్పారంటే గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, నైరుతి రాష్ట్రాల పర్యాటక రంగ అభివృద్ధి జరిగింది, కానీ మంచిది అంటున్నాను. రైట్. నెక్స్ట్ సాక్షి తెలంగాణ తీసుకుందాం. ఇందులో కేటీఆర్కి సంబంధించినటువంటి వార్త హైలైట్ అవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ బైన్సాలలో మార్కెట్ యార్డులను కేటీఆర్ సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చావగొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా కేటీఆర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రైతుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు, అలాగే వాళ్ళకి ఉన్నటువంటి కాపాస్ కిసాన్ యాప్ సంబంధించినటువంటి కూడా సోయా కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆరా తీసినట్లు మనం చూస్తున్నాం. వర్షాలకు పత్తి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 పరిహారం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేద్దాం, ప్రతిపక్షాల అన్ని పార్టీలు కలిసి రావాలంటూ కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఈ వార్త గురించి ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? రైతుల పరిస్థితి చూస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అనే పరిస్థితి ఆయన. అంటే మీరు పండిన పంటలు అమ్ముకోవడానికి ఇంత దేవరించాల్సిన అవసరం వచ్చింది. చూస్తున్నాం కదా, మీకు ఎకరానికి 7 క్వింటాల పంటే కొంటామని చెప్పి వాడు అనేది, దాంతో 7 క్వింటాల కన్నా ఎక్కువ పడిన వాడు ఏం చేయాలి అని అనుకోవడం. ముఖ్యంగా CCA కాటన్ కార్పొరేషన్ ఇండియా కొనుగోలు కేంద్రాలు మొన్న దాకా జరగకపోవడం, తెలిసే కల్లా 8,110 రూపాయలు ఉన్న మద్దతు ధర పత్తికి 5,000కు 6,000కు 2,000 నష్టానికి అమ్ముకోవడం రైతులు చూస్తారు. అమ్ముకున్న తర్వాత దళారులకు వెళ్ళిన తర్వాత ఆ దళారుడే అదే వీళ్ళ రైతుల పేరు మీద పాస్బుక్లు పట్టుకొని అదే 8,110కి అమ్మేసుకుంటున్నారు, చూస్తున్నాం. అందుకని నేను రైతుల సమస్యల మీద ఉద్యమించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. ప్రతిపక్షం బాధ్యత అది. ఖచ్చితంగా ప్రతిపక్షం పొరగని చెప్పిన అధికార పక్షం చేస్తున్న పొరపాట్లను సవరించే ప్రయత్నం చేయాలి, ప్రజల్లోకి వెళ్లాల్సిందే. కేటీఆర్ ఒక్కరే కాదు, నిన్న హరీష్ రావు కూడా మనకు వరంగల్ మార్కెట్, పత్తి మార్కెట్ వారిని సందర్శించారు. అందుకనే కొన్ని పంటలు దాచిపెట్టుకోవచ్చు, కొన్ని పంటలు ఏమో తెల్లారి వరకు దాచిపెట్టుకోలేము. ఇప్పుడు మనకు కొన్ని కూరగాయలు ఉంటాయి, అవి దాచిపెట్టుకోలేము. చూస్తున్నాం కదా, ₹1 కిలో టమాటాలు, ₹1 కిలో ఉల్లిగడ్డలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. మన దగ్గర మాత్రం ₹20 కిలో ఉల్లిగడ్డలు కొనుక్కుంటున్నాం, అది ₹20 కిలో టమాటాలు కొనుక్కుంటున్నాం. లేని దగ్గర నుంచి ఉన్న రేటు మళ్ళించడం ఎట్లా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎట్లా, ఇవి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిన్న ఈ ఇరు నేతలు అంటే బీఆర్ఎస్ నేతలు 2 చోట్ల పర్యటించిన దానిలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. చాలా వరకు ఏమైందంటే పత్తిని ఇప్పటికీ ఆల్మోస్ట్ అమ్మేసుకున్నారు. ఇక మిగతా పత్తి అన్న మొన్నటి మోందా తుఫాన్కు చాలా నష్టమైంది, నల్లబడ్డది, తేమ పెరిగింది. కనీసం 20% తేమతో ఉన్న పత్తిని కొనుగోలు చేస్తే బాగుంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ CCIగా మాత్రం నిమ్మకి నీరెత్తినాడు. CCI కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో దానికి అవసరమైన మనకు సౌకర్యాలు కల్పించాలి, అంతవరకే. కనుక నా ఉద్దేశం ఏంటంటే చిన్నింగ్ మిల్లుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా గోడౌన్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇటీవల గోడౌన్ల నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. పెద్ద ఎత్తున కొత్తగా కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే పత్తి అట్లాగే వరి ధాన్యం కొనుగోలులో చాలా వెనుకబడి ఉన్నాం మనం. గతంలో కంటే పంట పండుతుంది, కానీ ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం ఎక్కువ కూడా రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నిన్న తిరిగారు వారు. అందుకని మొన్నటి మోందా తుఫాన్ లో కూడా ఎకరానికి 10,000 సహాయం ఇస్తాను, ఇప్పటిదాకా ఇవ్వలేదు. అంతకుముందు బాగా కూడా వీళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు కదా. గతంలో కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, కాదంటలేదు. అంటే ఇప్పుడు అధికారంలో లేరు కనుక వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, ముందుకెళ్తారు. అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేస్తుంది అంటే రైతు నోట్లో మట్టి కొడుతున్నాయి. రైతుకు అవసరమైన చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చడం లేదు. ఉదాహరణకు వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు లేక కష్టపడుతున్నారు. ఆ కళ్ళాలను JRY అంటే మన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే కేంద్ర ప్రభుత్వం కొర్రి పెట్టింది. నిజంగా ఇప్పటికి కూడా కళ్ళాలు లేక రోడ్ల మీద ధాన్యం ఎండబోసుకుంటారు, చూస్తున్నాం కదా. నిన్న కృష్ణానది ఒడ్డున మనకు అటుపక్క పుష్కర ఘాట్లలో ఒడ్డు ఎండబోసుకున్నారు. ఒక చిన్న వర్షం పడితే మొత్తం ఒడ్డాన్ని మనం నదిపాలు అయ్యేటి కదా. అందుకని అదృష్టవశాత్తు ఈ వారం 10 రోజుల నుంచి వర్షాలు పడతలేవు, అది న్యాయమైంది. కానీ ఇప్పటికి కూడా రైతులకు ఏవైతే చిన్న నుంచి పెద్ద వరకు ఏ చిన్న సహాయం కూడా ప్రభుత్వాలు చేస్తారు. రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. మిగతా రంగాల పట్ల ఉన్న శ్రద్ధ
రైతాంగం పట్ల ఉంటే అన్నదాత మన జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ జై కిసాన్ అనే రైతే రాజు అనే నినాదాల మధ్యన పరిమితం అవుతున్నాయి. కనుక నిన్నటి నిరసన వల్ల ప్రభుత్వానికి రైతుల కష్టాలు తెలిసే అవకాశం వచ్చింది. ఈ రెండింటిని కూడా ప్రతిపక్షం సరిగ్గా ఉపయోగించుకోవాలి. రైతుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కనీసం పండించిన పంటను కొనుక్కోమంటున్నారు. పండించడానికి వాళ్ళు కష్టపడ్డారు, ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్నారు, ప్రకృతి శాపాన్ని భరించారు. కానీ పాలకుల పాపాన్ని భరించలేరు. ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు వస్తుంది. అప్పటిదాకా ఆగకుండా ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు పోవాలి. ఈ మనకు కూరగాయలు కానీ లేకుంటే ఆహార ధాన్యాలు కానీ ఇట్లాంటి కమర్షియల్ పంటలు, వాణిజ్య పంటలు, పత్తి, మిర్చి ఇటువంటి వాటిని కొంత కొనుగోలు కేంద్రాలు తెరవాల్సిన అవసరం ఉంది. కొన్ని కోల్డ్ స్టోరేజ్ తెరవడం వల్ల కూడా గతంలో పొగాకు రైతులు, మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఈ రెండు పోయినాయి. కానీ మిర్చికి మన కోల్డ్ స్టోరేజ్ వచ్చేసినాయి. కానీ ఇప్పటికి కూడా పత్తి దానికి పరిష్కారం చూపెట్టలేదు. నేను వేసుకున్న అంగి దాదాపు 1000 రూపాయలు, ఒక 1/4 కిలో పత్తి పడుతుంది అంతే. కానీ 1000 రూపాయలకు క్వింటాలు క్వింటాల్ పత్తి అమ్ముకోవాలని అంటే కష్టం అవుతుంది కదా. అందుకని తప్పనిసరి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే రైతుకు మేలు చేయాలి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. కనుక రైతు సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే కాదు, ప్రభుత్వాలది కూడా. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే జనం జాగృతి బాట పేరుతో కల్వకుంట్ల కవిత 4 నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగుతుంది. నిన్నటి రోజున కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రతోనే బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించారంటూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేశారన్నారు. ఈ వార్తను చూస్తున్నాం మనం ఆంధ్రజ్యోతి పేపర్లో. కొత్త రాజకీయ పార్టీ గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తానను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాన్ని కూడా తెలియజేశారు. రాజకీయ పార్టీ గురించి ప్రధానంగా కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు, ప్రతినిధులు అడిగినటువంటి సందర్భంలో ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ గురించి అప్పుడే ఆలోచన చేయటం లేదనే క్వశ్చన్ మార్కులకి కవిత తీసుకెళ్లారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? స్వయంకృత అపరాధం ఉంటుంది. ఆయన వ్యతిరేకం కాదు నేను, కానీ షర్మిలను చూసాం, ఈవెన్ చూస్తున్నాం. నిన్నటికి మొన్న నూతిరి డోర్ మీద నోరు రాడన్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయి 25 సీట్లకు పరిమితమైన సందర్భంలో ఆయన కూతుళ్ళు తిరుగుబాటు చూస్తున్నాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే 2 విషయాలు వస్తున్నాయి మనకు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. దాంతో దోచుకునే అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు వెనకేస్తున్నారు. అన్నల మీద చెల్లెళ్ళు, తమ్ముడి మీద అక్కలు చూస్తున్నాం, అడుగుతున్నారు, బయటకు వస్తున్నారు. షర్మిల నుంచి మొదలంటున్నాను. కానీ షర్మిలకును కవితకు చాలా తేడా ఉంది కదా. షర్మిల గారికి ఏ అధికారం దక్కలేదు. షర్మిల గారికి తండ్రి చనిపోక ముందు దక్కలేదు, తండ్రి చనిపోయినాక దక్కలేదు. తండ్రి చనిపోక ముందు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ. అట్లా రాజకీయ అధికారం దక్కలేదు, తర్వాత సామాజిక అధికారం దక్కలేదు, అంటే వారసత్వ రాజకీయాలు కూడా దక్కలేదు ఆయన కనుక. అటువంటి వాళ్ళు ఏడిస్తే ఒక అంతే అర్థం ఉన్నది. కానీ వారు కూడా పొరపాటు చేశారు. ఇక్కడ కూడా అంతే. కవిత గారు కూడా వాడు ఏమైంది, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ ఆస్తిగా మారిపోయింది, కుటుంబ వ్యవహారం మారిపోయింది. కుటుంబంలో మొన్నటి దాకా దాచుకున్నప్పుడు ఈ 300 భాగస్వామ్యం కదా, అందరి ఆస్తులు లెక్క పెట్టాల్సిందే. అందుకని వాళ్ళ పునారెళ్ళిపోయిన పార్టీలో ఫామ్ హౌస్ కే తండ్రి పరిమితం అయితే తండ్రి గుండెల మీద కూర్చొని గుద్దే పరిస్థితి తప్ప ఒకటి ఏం లేదు. ఆమె పార్టీ పెడుతుంటే పార్టీ పెట్టకపోతే పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరికైనా హక్కు ఉన్నది. కానీ ఇప్పుడు ఆక్రోశం ఏదైతుందో తనకు తానే మాటలు మీరి పార్టీ ధిక్కరించి ఏది పడితే అది మాట్లాడి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుభవించారు, అధికారం లేనప్పుడు కష్టకాలంలో పార్టీని ఆదుకోవాల్సింది పోయి లోపల లుకలకు ఉండొచ్చు. కానీ బయటపడి ఇవాళ తాను పలచనై చేస్తుంటే ఇవాళ ఏమవుతుంది, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోతే తనను పెంచి పోషించిన పార్టీ, ఈ మాట అంటున్నాను, తనను పెంచి పోషించిన పార్టీ ఓడిపోతే కర్మ ఫలితం తప్పదని నువ్వు వేదాంతం మాట్లాడితే ఏమన్నట్టు. అందుకని సమస్య లేదు ఈ విషయంలో. కవిత పార్టీ పెట్టినా పెట్టకపోయినా పెద్ద ఫరకబడేది లేదు. ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఉబ్బలో పుట్టి మక్కలు మాడిపోయినాయి. ఇది కూడా అంతే అని నేను అనుకుంటున్నాను. పెద్దగా ఉండకపోవచ్చు, కానీ తండ్రి మంచోడు, బావ మంచోడు కాదు, తండ్రి మంచోడు, అన్న కొంచెం చెడ్డవుడు అని మాట్లాడుతుంటే ఏమవుతుంది, మీ పార్టీ పరువు మీరు తీసుకుంటున్నారు, మీ కుటుంబ పరువు మీరు తీసుకుంటున్నారు. వాడబిడ్డగా మీకు అక్కడే అన్యాయం జరిగింది అనుకుంటే మరి ఎంతమంది ఆడబిడ్డలు టీఆర్ఎస్ పార్టీ వల్ల అన్యాయమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటిది? వాళ్ళని ఒక్కరైనా మీ వెంబడి వస్తున్నారా? చూస్తున్నాం కదా, మీ వెంబడి ఎవరు వస్తున్నారు?
అంటే నేనేమంటున్నాను, కవిత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ కష్టకాలంలో పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ 4 జిల్లాల పర్యటనలు మాత్రం పసలేని ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటివి అన్నప్పుడు కొంత మనం సంచలన వార్తలు వస్తే ఇట్లాంటివి మనం వార్తలు చదువుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాను, కుటుంబ పాలన ఉన్న పార్టీలు ఏవైనా సరే, కుటుంబ వ్యవస్థగా మారిన పార్టీలో ఇవి సహజంగానే ఉంటాయి. వాళ్ళు గొడవ పడతారు. వాళ్ళు ఎవరో బయటకు వస్తారు, ఎవరు ప్రజల్లో ఉంటారు వారు ప్రజల్లో గెలుస్తారు, ఎవరు ప్రజల్లో ఉంటారు ప్రజల నుంచి దూరం పోతారు. అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు. హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది. రాజకీయ ఆత్మహత్యలకు ఇటువంటివన్నీ ముందుకు వస్తాయని అనుకుంటున్నాను. అలాగే కవిత నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన కూడా చేశారు. అక్కడ అడిగినటువంటి మీడియా ప్రతినిధులకి ఏం చెప్పారంటే, ఏదైతే జిల్లాల పర్యటనలో మీరు కేసీఆర్ అభిమానిస్తున్నారు, కేసీఆర్ ఫోటో అయితే పెట్టుకోవట్లేదు, జైశంకర్ ఫోటో అయితే పెట్టుకొని మీరు ప్రతి చోట ఈ కార్యక్రమంలో చురుగ్గా తిరుగుతున్నారు. కాకపోతే గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాలనలో ప్రజలకి మంచి అయితే జరగలేదు. ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంటుందంటూ కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? సంచలన వ్యాఖ్యలు ఏంటి? ఇవన్నీ కూడా దుర్మార్గ వ్యాఖ్యలు అంటున్నాను. అదే పార్టీలో 10 ఏళ్ళు కొనసాగి ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ కొనసాగినావు కదా, మరి అప్పుడు సామాజిక నీతి ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఆనాడు సామాజిక న్యాయం ఎందుకు జ్ఞాపకం రాలేదు? మరి ఆనాడు మీరు మీ తండ్రి బిడ్డలు పంచుకున్నారు కదా అధికారాన్ని. తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు, బామ్మర్ది అందరూ పంచుకున్నారు కదా. మరి అటువంటి అప్పుడు జ్ఞాపకం రాంది, ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చింది? మీ పార్టీ వాళ్ళకి వ్యతిరేకం అయితే మొత్తం అంతా మారిపోతుందా? ఇప్పుడు తండ్రి మంచిగా ఉంటున్నావు, తండ్రి ఫోటో ఎందుకు పట్టుకోవడం లేదు? మరి కేసీఆర్ ఆయనలో 10 ఏళ్ళు ఏం మంచి జరగలేదు అంటున్నారు కదా. మంచి జరగకపోవడానికి కారణం మీది కాదా? ఒక తూరి ఎంపీ, ఒక తూరి ఎమ్మెల్సీ, ఇప్పటికి కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మీ రాజీనామా ఆమోదించబడలేదు. ఏం చేస్తున్నారు అంటున్నాను నేను. ఈ ఆవేశం అంతా కూడా కేవలం వ్యక్తిగత తగాదాలు, వాళ్ళ కుటుంబ తగాదాలు, కుటుంబ ఆస్తి పంపకాలంలోని తప్ప ప్రజలకు సంబంధం లేని విషయం అంటున్నాను. ఆమె తిరిగినా తిరగకపోయినా ప్రజలకు సంబంధం లేని విషయం అంటున్నాను. ఏదో ఉనికిని చాటుకోవడానికి తిరుగుతూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేశారు? ఇదే సామాజిక న్యాయం ఆనాడు తండ్రికి ఎందుకు చెప్పలేకపోయారు? మీకే అవకాశం లేకపోతే మీ తండ్రి దుర్మార్గుడు కూడా మంచోడా? తండ్రి మంచోడు, దేవుడు దయ్యాలు ఉన్నాయంటావు. దేవుడు పక్కన దయ్యాలు ఉండడానికి వీల్లేదు. ఈ దయ్యాలను అన్నిటి అవినీతికి ప్రోత్సహించిన ఆయన కాదా? మన హరీష్ రావుకు ఫామ్ హౌస్ కట్టుకున్నాడంటే అంత తండ్రికి తెలవకుండా గద్దరు కట్టుకున్నాడా? ధృతరాష్ట్రుని కూడా అన్ని తెలుసు కౌరవులు ఏం చేస్తున్నారు. ఈ ధృతరాష్ట్రుని కూడా అన్ని తెలుసు. మీ తండ్రి ధృతరాష్ట్రం అయినప్పుడు మీరేం చేస్తున్నారో నేను అడుగుతున్నాను. నిద్ర లేపాల్సిన బాధ్యత మీది కాకుండా ఈ 10 ఏళ్ళకి ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇవన్నీ సభ్యులు పడితే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. కేసీఆర్ గారి పాలనలో ఏమి జరగలేదు, మంచి జరగలేదు అంటే దానికి కారణం హరీష్ రావు, కేటీఆర్ కాదు, అగ్రనాయకుడు ఆయన కేసీఆర్దే బాధ్యత కదా. ఆయన విడిచిపెట్టి పాము పగ తోక చుట్టం అన్నట్టు తోక పగ పాము చుట్టం అంటున్నారు మీరు. అసలైన వీళ్ళని ఎవరైనా ఉంటే కేసీఆర్ అవుతారు. మీరు చెప్పిన ప్రకారం 10 ఏళ్ళు ఏం జరగలేదంటే ఆయన మంచోడే, కానీ ఏం జరగలేదు. మరి మీరేం చేసిండ్రు? నువ్వు కూడా అందులో భాగం కదా అనే మాట ఆమెను అడిగేవాళ్ళు ఏమంటున్నారు? నాలాంటి విలేకరు ఉంటే అడిగేవాడు. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ ఫర్ ది సో మచ్. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించారు. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.